హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్ని. సో ఫిషర్ అంటే ఏంటి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బ్లీడింగ్ పడంగానే నాకు ఫిషర్ ఉందని, పైల్స్ ఉందని అనుకుంటారు. బట్ బ్లీడింగ్ పడ్డది అంటే ఫస్ట్ మన మైండ్లోకి రావాల్సింది ఫిషర్ అన్నట్టు. ఫిషర్ అంటే ఏంటి అంటే మలద్వారం చుట్టూ ఉండే స్కిన్ ఏదైతే ఉందో మనం ప్రెషర్గా మోషన్ పోవడం వల్ల కట్ అవుతుంటుందో ఓసారి ఆ కట్ అయిన దాన్ని మనం ఫిషర్ అంటుంటాం. దీన్ని అక్యూట్ ఫిషర్ అంటుంటాం. దీనిలో సిమ్టమ్స్ ఏముంటాయంటే విపరీతమైన మంట, పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ మోషన్ పోయిన తర్వాత ఉంటుంది. ఎంత పెయిన్ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి 6 to 7 అవర్స్ కూడా అదే పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా బ్లీడింగ్ పడుతూ ఉంటుంది. మోషన్ వెళ్ళిన తర్వాత చుక్కలు చుక్కలుగా బ్లీడింగ్ పడడం ఇట్లాంటివి కూడా చూస్తుంటాం. సో దీన్నే మనము ఫిషర్ అంటుంటాం. దీనికి ఇంతకుముందు ఓపెన్ సర్జరీ ఉండేది. దీనివల్ల కుట్లు, కోత ఇవన్నీ ఉండేది. దీనివల్ల బెడ్ రెస్ట్ కూడా అవసరం పడేది. బట్ ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను చేసే సర్జరీ ఏదైతే ఉందో లేజర్ లాటరల్ స్పింక్టర్, ఇక్కడ ఎటువంటి కోతలు ఉండవు. ఓన్లీ లేజర్ ద్వారా ఆ మల ద్వారాన్ని కొంచెం వెడల్పు చేయడం వల్ల మనకి ఫిషర్ని అరికట్టొచ్చు. ఎవరికైనా ఇట్లా ఫిషర్ ఉండడం వల్ల అంటే ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం లేజర్ ద్వారా దీన్ని 100% క్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.